హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడకబెట్టిన బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. సన్నంగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, సిమ్లా మిర్చి ముక్కలను, క్యారెట్ తురుములను వాటర్ తీసి వేసుకోవాలి. అదేవిధంగా క్యాబేజ్ తురుము కూడా వేసుకొని కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు వాటర్లాగా అనిపిస్తే 1-2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోయండి. ఈ మిశ్రమంతో లాలీపాప్ తయారు చేసుకుందాం. ఈ మిశ్రమంతో లాలీపాప్ తయారు చేసుకొని ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టాలి. ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టి టైట్గా ఒత్తుకోవాలి. మిగతావన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి చిటికెడంత ఉప్పు వేసి నీరు వేసి చిక్కగా కలుపుకోవాలి. ప్లేట్లను బ్రెడ్ క్రమ్స్ వేసుకొని ముందుగా తయారు చేసిన వెజ్ లాలీపాప్స్ తీసుకొని కార్న్ఫ్లోర్ లిక్విడ్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకోవాలి. అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. మిగతావన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నవన్నీ ఒక పక్కన పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి గ్యాస్ మీడియంలో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత ముందుగా తయారు చేసిన లాలీపాప్స్ని వేసుకొని మెల్లగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. యమ్మీ లాలీపాప్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.